ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. లాంగ్ ఆన్సర్స్ చేద్దాం. ట్రిగ్నోమెట్రీ up to transformations. Long answers చేద్దాం. Before going to long answers, I will give you some formulas. అవి ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ వస్తేనే లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ట్రాన్స్ఫార్మ్ అంటే చేంజ్ అవ్వడం అనమాట. లైక్ సి అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ నుంచి ప్రొడక్ట్ లోకి కన్వర్షన్ ఆర్ ప్రొడక్ట్ నుంచి అడిషన్ సబ్ట్రాక్షన్ కి కన్వర్షన్, ట్రాన్స్ఫార్మ్ కావాలి ఇలా. సో చేంజింగ్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ టు ప్రొడక్ట్ టు అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, దెన్ దట్ ప్రాసెస్ అదే ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ చేంజ్ అవ్వడానికి మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఎలా చేంజ్ అవుతుంది, దట్ ఈస్ హౌ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్. We have some formulas that also I will give you before starting problems. Our formulas are chala important. Transformations formulas. That is the first one. Sin C plus sin D. Addition lo unnai rendu trigonometric ratios. Product loki ela vastayi. Sin C plus sin D is equal to 2 sin C plus D by 2 and sin C minus D by 2. Sorry, cos C minus D by 2. 2 sin C plus D by 2 and cos C minus D by 2. Cos C minus D by 2. This is sin C plus sin D formula. So ila sin C minus sin D undi, cos C plus cos D undi, cos C minus cos D kuda undi. Now the second form, sin C minus sin D. So sin C minus sin D form, simple. 2 cos C plus D by 2. ముందు cos వచ్చేస్తుంది. 2 cos C plus D by 2 sin C minus D by 2. సో మనం అబ్జర్వ్ చేస్తే రెండు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అడిషన్ లో ఉన్నాయి, ప్రొడక్ట్ లోకి వచ్చేసినాయి. సబ్ట్రాక్షన్ లో ఉన్నాయి, ప్రొడక్ట్ లోకి వచ్చేసినాయి. అండ్ ద థర్డ్ వన్ cos C plus cos D, which is equal to addition to product 2 cos C plus D by 2 and cos C minus D by 2. And then fourth one cos C minus cos D, so which is equal to minus 2 sin C plus D by 2 and sin C minus D by 2. Simple. ఎప్పుడైతే సైన్లలో వచ్చిందో sin C plus sin D కి కానీ sin C minus sin D కి కానీ వచ్చే ప్రొడక్ట్ అనేది సైన్ కాస్ట్లో వస్తుంటుంది చూడండి. ఎప్పుడైతే కాసుల్లో వస్తుంటుందో cos C plus cos D కానీ cos C minus cos D కానీ ఐదర్ కాస్ ఆర్ సైన్లో వస్తుంటుంది. cos C plus cos D కి రెండు కాసులే, cos C minus cos D కి రెండు సైన్లే. అండ్ దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉంది, ఆర్ 2 sin C plus D by 2 పాజిటివ్గా రాయాలంటే, ఇందాక నెగిటివ్ ఫార్ములా ఇది, పాజిటివ్గా రాయాలి అంటే 2 sin C plus D by 2 sin D minus C by 2 రాయాలి. So this is C minus D by 2 na, sin D minus D, minus common, minus into minus plus. These are first forms. ఏంటి, addition subtraction to product. But product to addition subtraction ela, those also we have more 4 formulas, so that I am writing continuation with 5. అండ్ ఈ 4 వస్తే ఆ 4 చాలా ఈజీగా వస్తాయి. జస్ట్ ఏం లేదు, ఈ C plus D by 2 దగ్గర ఏ రాయాలి, C minus D by 2 దగ్గర B రాయాలి. సో ఒకసారి యాడ్ చేయాలి, C కానీ D కానీ వస్తుంది. ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి, C కానీ D కానీ వస్తుంది. ఫస్ట్ ఐ విల్ గివ్ యూ ద ఫార్ములాస్. దట్ ఈస్ 2 sin A cos B. ప్రొడక్ట్ లో ఉన్నాయి ఇక్కడ 2 sin A cos B. We can write like sin of A plus B plus sin of A minus B. Okay, 2 sin A cos B formula, sin of A plus B plus sin of A minus B. And then sixth formula,
2 చూడండి ప్రొడక్ట్ టు ఎడిషన్ కదా. సో ప్రొడక్ట్ మీన్స్ దిస్ వన్ ప్రొడక్ట్ టు ఎడిషన్ చూడండి. 2 sin a cos b is sin of a plus b ఇక్కడ వచ్చింది ప్లస్ sin of a minus b ఇక్కడ వచ్చేసింది. నౌ 2 cos a sin b 2 cos a sin b which is equal to what? Sin of a plus b minus sin of a minus b. ప్లస్ వచ్చినప్పుడు ముందు సైన్ వచ్చింది, ఇక్కడ కూడా అంతే, ముందు సైన్ వచ్చింది. మైనస్ వచ్చినప్పుడు ముందు కాస్ వచ్చింది. జస్ట్ రివర్స్ లో రాస్తున్నాం, కొంచెం లాజిక్ గా ఆలోచిస్తే ఈజీ అవి. 7th వన్. సో 2 sin a cos b అయిపోయింది, 2 cos a sin b అయిపోయింది, 2 cos a cos b. ఇప్పుడు 2 cos a cos b which is equal to both are in cos కదా. సో cos of a plus b sorry cos of a minus b, cos of a plus b plus cos of a minus b. In the 8th formula, this one I am writing. ఈ ఆర్హెచ్ఎస్ నుంచి కదా ఎల్హెచ్ఎస్ రాస్తున్నాం. సో ఇక్కడ ఏమొస్తుంది? 2 sin a sin b వస్తుంది, కానీ మైనస్ రావాలిగా, చెప్తాను నేను. 2 sin a sin b which is we can write like cos c minus cos d, అంటే a plus b minus a minus b రావాలి, కానీ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేస్తే మైనస్ ఆఫ్, or you can write that, no need to write minus of cos of a minus b, డైరెక్ట్ మల్టిప్లై చేసేస్తున్నాను నేను. cos of a minus b minus cos of a plus b. అన్నిట్లో చూడండి a plus b ముందు వచ్చింది, a minus b తర్వాత వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం రివర్స్, ఎందుకంటే ముందు మైనస్ ఉంది, ఆ మైనస్ ని రైట్ సైడ్ కి అప్లై చేసేసాను అన్నమాట. Who will be perfect including this trigonometry formulas, with these 8 formulas they can do transformation problems. Okay, so that is transformation of axis. Now see, transformation of axis, trigonometry up to transformations. So including trigonometry formulas, basic formulas, we should know these 8 formulas. Then we can solve the questions from trigonometry up to transformations, long answers. First, I will give you very easy question, one question, but you should be very perfect in all these 8 questions. And see, the first question, I will give you easy question, that is, in a triangle ABC, in a triangle ABC, and listen carefully, in a triangle ABC, show that cos A plus cos B plus cos C equal to 1 plus 4 sin A by 2 and sin B by 2 and sin C by 2. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. నేను ట్రయాంగిల్ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇది సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 తీసుకోవచ్చు. నేను ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు కాబట్టి. ఒకవేళ అలా కాకుండా వేరే ఏమైనా ఉంటే he will mention that sum of angles is 260, 270, 360 something ఏది ఉంటది, లేదా 0 లైక్ దట్ మెన్షన్ చేస్తాడు. ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు అంటేనే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఆల్వేస్ 180 degrees కాబట్టి మనం అది తీసుకొని సాల్వ్ చేయొచ్చు. సో గివెన్ angle A plus angle B plus angle C is 180. which is nothing but pi కదా. సో ఇక్కడ A plus B plus C 180 అంటే we can write what, ఒకవేళ B plus C కావాలనుకోండి we can write 180 minus C. ఒకవేళ B plus C by 2 కావాలనుకోండి 180 minus C by 2 అంతే, ఇంకా మనకి ఏది రిక్వైర్మెంట్ ఉండదు. దీన్నే 90 minus C by 2 కూడా రాయొచ్చు. ఎలా అంటే 180 by 2 90 again C by 2. సో ఇన్ ద సేమ్ వే C plus A కావాలి,
అప్పుడు 180 మైనస్ బి అవుతుంది. అదే సి ప్లస్ ఏ బై 2 కావాలి, 90 మైనస్ బి బై 2 అవుతుంది. డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మనకి ఏ అవసరం ఉంటే చేద్దాం. Now LHS I am taking. What is LHS? Cos A plus cos B plus cos C. Now if you observe, this is in the form of cos C plus cos D. Cos C plus cos D. For that I am writing formula cos C plus cos D formula I am writing, which is 2 cos C plus D by 2 and cos C minus D by 2. I am applying formula which is equal to 2 cos C plus D by 2. C ante A and D ante B. So A plus B by 2. And cos C minus D by 2, which is A minus B by 2. And as it is plus cos C continuation. But I told you A plus B by 2 kavali ante dini vadukovali. So I am writing here A plus B by 2, which is equal to 180 minus C by 2. Since A plus B plus C 180 got, which is 90 minus C by 2. Okay. I am writing that only here. 2 cos 90 minus C by 2 and cos A minus B by 2 plus cos C. యాక్చువల్లీ cos C ని కూడా మనం చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి అనేది ఇక్కడ ఉండే టర్మ్ ని బట్టి ఉంటుంది అనమాట. అందుకే ఇది ఇంకా మనం కన్వర్ట్ చేయలే కదా, చేస్తున్నాం. చేసిన తర్వాత చెప్తాను. విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 cos cos 90 minus theta, which is sin theta. Already we have formula cos 90 minus theta, which is equal to sin theta. ఇది ఉంది మనకు ఆల్రెడీ. సో హియర్ cos 90 minus theta అంటే c by 2 కాబట్టి, which is sin c by 2 and cos of a minus b by 2 plus cos c. అగైన్ cos c ఫార్ములా ఇప్పుడు మనకు సైన్ లో కావాలి, అప్పుడే మనం కామన్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. కాస్ సికి సైన్ లో ఉంది, కాస్ లో ఉంది, సైన్ కాస్ లో ఉంది, టాన్ లో కూడా ఉంది. ఐఎమ్ రైటింగ్ దట్ కాస్ థీటా ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ 1 minus 2 sin square theta by 2. So here we can write what? 1 minus 2 sin square c by 2 you will get. ఎందుకు cos theta అంటే 1 minus sin square theta by 2 కాబట్టి. Now from first term and the last term we can take 2 sin c by 2 common. That's why I'm taking common 2 sin c by 2. And this one is plus 1 కాబట్టి మనము ముందే రాద్దాం 1 plus 2 sin c by 2 కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటదంటే cos of a minus b by 2 ఉంటుంది, cos of a minus b by 2. అండ్ ఇక్కడ ఏముంటదంటే మైనస్ ఒక sin c by 2 ఉంటుంది. ఎందుకంటే 2 కామన్ వచ్చేసింది, ఒక సైన్ కూడా కామన్ వచ్చేసింది కాబట్టి. నౌ sin c by 2 మళ్ళీ సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 యూజ్ చేసుకోవడమే. a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 అయితే సిని 180 మైనస్ ఆఫ్ a ప్లస్ బి రాయొచ్చు. బై 2లో కావాలి కాబట్టి, సో హియర్ a ప్లస్ బి ప్లస్ సి బై 2 1 by 180 by 2. So which is c by 2 180 by 2 a plus b by 2. So c by 2 we can write 90 minus of a plus b by 2, which we can write since sum of angles is 180 కాబట్టి. Okay. Now 1 plus 2 sin c by 2 into cos of a minus b by 2 minus this is sin of c by 2 is nothing but 90 minus of a plus b by 2. ఆల్రెడీ ఎలా వచ్చిందో పక్కనే చేశాను నేను. ప్రశాంతంగా చిన్నగా ప్రాక్టీస్ చేసుకోవాలి, అర్థం చేసుకుంటూ నేర్చుకోవాలి. అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద సొల్యూషన్. నువ్వు మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. 2 sin c by 2 into cos of a minus b by 2 sin 90 minus theta, again we have formula cos theta. ఎందుకంటే cos 90 minus theta sin theta అయితే sin 90 minus theta cos theta కదా. sin 90 minus theta equal to cos theta. So here you will get what?
minus cos theta. Theta అంటే ఇదంతా sin 90 minus theta. Cos theta means a plus b by 2. ఫినిషా? Now if you observe, ఈ బ్రాకెట్ లో ఉన్న పార్ట్ అనేది ఏ ఫామ్ లో ఉందంటే ఆ ఫార్ములా రాస్తున్నాను నేను ఇక్కడే. cos of a minus b మైనస్ cos of a plus b ఫామ్ లో ఉంది. ఇది ఆల్రెడీ ఉంది మనకి. cos of a minus b మైనస్ cos of a plus b ఇదే, విచ్ ఈజ్ ఈక్వల్ టు sin a sin b. కాకపోతే ఏంటంటే చిన్న డిఫరెన్స్, cos of a minus b కాకుండా a minus b by 2 ఉంది, a plus b by 2 ఉంది. కాబట్టి ఆన్సర్లో ముందు బై 2 లేనప్పుడు ఏం ఆన్సర్ ఉంటుంది ఫస్ట్ అది రాద్దాం, విచ్ ఈజ్ వాట్ 2 sin a sin b. Since you are by 2, here also by 2, here you will get by 2, here you will get by 2. So దీని మొత్తం వాల్యూ ఏమవుతుందంటే 1 plus 2 sin c by 2 into cos of a minus b by 2 minus cos of a plus b by 2, which is 2 sin a by 2 sin b by 2. 2 sin a by 2 sin b by 2. So which is equal to 1 plus e2 multiply and 2 2 is 4 and all sines ega, sin a by 2 sin b by 2 sin c by 2. That is only required proof. If you want, you can see in the question. 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2 is the proof. That only here. అయితే ఇక్కడ దేనికి వచ్చింది, cos a plus cos b plus cos c ఈజ్ ఈక్వల్ టు దిస్. ఎప్పుడు అంటే a plus b plus c 180 అయినప్పుడు. సో ఇది మీరు క్వశ్చన్ లాగా కాకుండా ఫార్ములా లాగా కూడా గుర్తుంచుకోవాలి. ఆబ్జెక్టివ్లో మనకి ఇది ఫార్ములా. జస్ట్ బై యూజింగ్ దిస్ వీ విల్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్. అట్లా ప్రతి చాలా ఉన్నాయి ట్రాన్స్ఫర్మేషన్స్. బట్ ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ క్వశ్చన్స్ ఉన్నా ద ప్రాసెస్ ఈ సేమ్. మన దగ్గర ఉన్న 8 ఫార్ములాస్లో ఏదో ఒక ఫామ్ వచ్చేస్తుంది, ఏదో ఒక ఫార్ములా ఫామ్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత వీ షుడ్ కన్వర్ట్ బై యూజింగ్ దోస్ ఫార్ములాస్ ఇంటూ ద ప్రూఫ్. ఇలా ప్రూఫ్ తెచ్చుకోవాలి. ఓకే, నౌ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్ నెంబర్ 2. జస్ట్ a minute, I will see. ఎలాగో నీకు cos a plus cos b plus cos c వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం here I will write one question, that is in a triangle ABC, prove that cos a plus cos b minus cos c equal to minus 1 plus 4 cos a by 2 cos b by 2 sin c by 2. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. cos c plus cos d అనుకోవాలి, ఎక్స్పాండ్ చేయాలి. సేమ్ నీకు ఏమొస్తుంది ఇక్కడ, ఒక్క సైన్ మాత్రమే రాంగ్ ఉంది. ఇక్కడ ప్లస్ సి కాస్ సి బదులు మైనస్ వచ్చేసింది. అంటే ఇక్కడ నీకు మైనస్ ఉండడం వల్ల ఇది మైనస్ అయిపోతుంది, ఇది ప్లస్ అయిపోతుంది. అందుకే నీకు ఆన్సర్లో ముందు -1 ఉంది. ఓకే, అండ్ దిస్ ఇస్ సేమ్ ప్రాసెస్. ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్. ప్రాక్టీస్ చేసుకోండి. ఫర్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ బెటర్ టు సే ప్రాక్టీస్, హోంవర్క్ ప్రాక్టీస్. ఓకే, సిమిలర్ మోడల్ కదా, ఎందుకు టైం వేస్ట్. నౌ థర్డ్ వన్. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ చేద్దాం. ఎలాంటిదంటే బై 2లలో వచ్చే క్వశ్చన్ ఒకటి చేద్దాం. ఓకే, cos a by 2 b by 2 cos square a by 2 cos square b by 2 బై 2లలో వచ్చే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి చేద్దాం. అందులోంచి ఒకటి చేద్దాం. ఈ 2 మోడల్స్ ఈరోజు ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ టుమారో ఇంకొక 2 మోడల్స్ ఉంటాయి, చెప్పేస్తే ట్రాన్స్ఫర్మేషన్స్ ఫినిష్. యాన్యువల్ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ కానీ ఎనఫ్. ఓకే, నౌ సీ ఐఎమ్ గివింగ్ యూ ద క్వశ్చన్, దట్ ఈస్ in a triangle ABC, prove that, show that sin square a by 2 plus sin square b by 2 minus sin square c by 2 equal to 1 minus 2 cos a by 2 cos b by 2 sin c by 2.
Yeah, this is a question. Any question in the transformation related గా ఉన్న క్వశ్చన్. ఇంతకు ముందేమో యాంగిల్ ఏబిసిలలో చూసాం, ఇప్పుడు a/2 b/2లలో చూస్తాం. a/4 b/4 ఉండని, లేదంటే 2a 2b 2c ఉండని, 4a 4b 4 ఏదైనా ఉండనియండి. వర్కింగ్ రూల్లో కానీ ప్రాసెస్లో కానీ చేంజ్ ఉండదు. బట్ మనకేం తెలియాలి అంటే, ఇందాక మనం ఇక్కడ కొన్ని చూసాం ఫార్ములాస్, డిఫరెంట్ ఫార్ములాస్, ఎక్సెప్ట్ ట్రాన్స్ఫర్మేషన్, కాస్ 90 మైనస్ థీటా ఒకటి, కాస్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఒకటి, తర్వాత సైన్ 90 మైనస్ థీటా, ఇలాంటి కొన్ని డిఫరెంట్ ఫార్ములాస్ విచ్ ఆర్ అగైన్ రిలేటెడ్ టు ట్రిగ్నామెట్రీ కూడా తెలిసి ఉంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నౌ కమ్ టు ద సొల్యూషన్ ఫర్ దిస్. వాట్ ఈస్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి కాబట్టి, in a triangle ABC is mentioned, ABC A plus B plus C is equal to 180. Then depending on the solution we can write by 2 వస్తుందా, by 4 వస్తుందా, ఏది వస్తుందా అనేది సాల్వ్ చేస్తుంటే తెలుస్తుంటుంది. దాన్ని బట్టి మనం రాద్దాం. Now I am taking LHS. What is LHS? Sin square A by 2 plus sin square B by 2 minus sin square C by 2. Now you have to observe that one thing, మనకు ఉంది ఏంటి అంటే స్క్వేర్లు లేకుండా ఫార్ములా ఉంది. sin a by 2 plus sin b by 2 అంటే sin c plus sin d ఫార్ములా యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు we have square. సో ఫస్ట్ మన పని ఏంటంటే స్క్వేర్స్ ని ఎలిమినేట్ చేయడం. స్క్వేర్ నుంచి స్క్వేర్ లేకుండా సైన్ నుంచి వేరే దేనికైనా కాస్కి కానీ సైన్ కి కానీ మనం మార్చాల్సింది కూడా ఈ రెండింటికి, ఎందుకంటే మనకు ఆ రెండే ఫార్ములాస్ ఉన్నాయి. సో sin square 2, sin square a by 2 or a వాట్ ఎవర్ ఇట్ ఈస్, sin square theta 2 sin theta or cos theta ఫార్ములా ఉందా అంటే ఉంది. ఏంటది? sin square theta by 2 is equal to 1 minus cos theta whole divided by 2. అదే cos square theta by 2 అంటే ప్లస్ వచ్చేస్తుంది మనకి. ఈ ఫార్ములాని మనం యూజ్ చేద్దాం ఇప్పుడు. దెన్ sin square a by 2 కాబట్టి 1 minus cos a by 2 plus 1 minus cos b by 2 plus 1 minus cos, sorry, not plus, minus, this is 1 minus, that is minus of 1 minus cos c by 2. Okay. Now LCM is 2, Nana. 2. Numerator 1 minus cos a, we should add numerators, plus 1 minus cos b, and now minus into plus minus 1, minus into minus plus cos c. Now here minus 1 plus 1 will get cancelled, remaining ఏమొస్తుంది మనకి 1 minus cos a minus cos b plus cos c by 2. And what I am doing, from all these cos terms I am taking minus common, 1 minus common, cos a plus cos b minus cos c by 2. ఓకే. సో ఇప్పుడు ఈ పార్ట్ ఉంది చూడండి, కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ సి, దీన్ని సాల్వ్ చేయాలి బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. బట్ ఇందాక మనం రాసిన క్వశ్చన్ అదే అనుకుంటా, కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి వాల్యూ ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో నువ్వు సాల్వ్ చేసినా కూడా అదే వస్తుంది. నేను ఆల్రెడీ హోంవర్క్ ఇచ్చిన కాబట్టి నేను సాల్వ్ చేయట్లేదు. సో ఇది ఈ ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రూఫ్ గుర్తుందనుకోండి, మీరు యాన్యువల్ ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడైనా, you can directly substitute in place of cos a plus cos b minus cos c this total value, and you can simplify, no problem, you will get full marks. If you forget, then what is the solution, how we can write? Then you compulsory have to solve. ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తేనే మళ్ళీ ఆన్సర్ వస్తుంది, దాన్ని ఇక్కడ రీప్లేస్ చేయాలి. సో ఐఎమ్ రైటింగ్ హియర్, since cos a plus cos b minus cos c is equal to minus 1 plus 4 cos a by 2 cos b by 2 sin c by 2. Okay, this total part I am replacing here, see here, this is equal to 1 minus the value of this, I am writing minus 1 plus 4 cos a by 2 cos b by 2 sin c by 2.
whole divided by 2, which is equal to 1 minus into minus plus 1 minus into plus minus 4 cos A by 2 cos B by 2 sin C by 2 and whole divided by 2. Now 1 plus 1 which is equal to 2 kada, 2 minus 4 cos A by 2 cos B by 2 sin C by 2 whole divided by 2, but I am writing separate 2 by 2 by 2. 2 1 ja 2 1 ja cancel, 2 1 ja 2 2 ja cancel, which is equal to 1 minus 2 cos A by 2 cos B by 2 sin C by 2. I think this is only the proof which we want. 1 minus 2 cos A by 2 cos B by 2 cos sin C by 2. 1 minus 2 cos A by 2 cos B by 2 sin C by 2. So here also you should remember sin square A by 2 plus sin square B by 2 minus sin square C by 2 proof enti 1 minus 2 cos A by 2 cos B by 2 sin C by 2 అని చెప్పాలి. This is the second question. Okay, I will give you one more question and I will close that. See the third question. Yeah, third question. So square form లో ఉన్న ఇంకొక క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నా నేను. That is the fourth one. అదేంటంటే if A plus B plus C equal to 180, then prove that cos square A by 2 plus cos square B by 2 minus cos square C by 2, which is equal to 2 cos A by 2 cos B by 2 and sin C by 2. ఒక 2 times చేస్తే అన్ని నోటెడ్ అయిపోతాయి ఫార్ములాస్, ఐ మీన్ ప్రూఫ్లు. సో ఇది హోంవర్క్గా కన్సిడర్ చేసుకోండి. సేమ్ ఏం చేయాలి, cos square A by 2, I'm writing here formula మీకు cos theta by 2 formula 1 plus cos theta whole divided by 2. అదే sin square కి అయితే 1 minus cos రాస్తాం, ఇది cos square కాబట్టి 1 plus cos theta by 2, 1 plus cos A by 2 plus 1 plus cos B by 2 plus 1 plus cos C by 2 రాసి LCM చేసి సింప్లిఫై చేయాలి. Now the fifth question I'm going to give you. సో సింగిల్ యాంగిల్ అయిపోయింది అండ్ హాఫ్ యాంగిల్ అయిపోయింది, స్క్వేర్లో కూడా అయిపోయింది. ఇప్పుడు వన్ మోర్ క్వశ్చన్ ఆల్సో దేర్, దట్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్, అది కూడా రాస్తున్నా చూడండి. మీకు వీలైతే ప్రాక్టీస్ చేయండి, మీకు రాకపోతే నాకు జస్ట్ మెసేజ్ చేయండి, నేను మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ద ఫిఫ్త్ క్వశ్చన్, ఇఫ్ A plus B plus C is 180, then prove that cos square A by 2 plus cos square B by 2 plus cos square C by 2 cos square A by 2 plus cos square B by 2 plus cos square C by 2 equal to 2 into అన్ని సైన్లు వచ్చేస్తాయి, 1 plus yes sin A by 2 sin B by 2 into sin C by 2. Okay, and now sixth question, this also consider as homework for practice. Now sixth question, what is sixth question? So now I will give you one question in terms of double angle 2A 2B 2C ఉంటే ఎలా చేయాలి. సో see, సో డబుల్ యాంగిల్ కూడా సిమిలరే, ఇదే మోడల్, సేమ్ ప్రాసెస్, అండ్ ప్రాసెస్లో ఏం చేంజ్ ఉండదు. ఒక నిమిషం, సెర్చింగ్ ద క్వశ్చన్. కాస్ ఏ కాస్ బి, యాక్చువల్గా అది ఉన్న కాస్ ఏ కాస్ బి సేమ్ మోడల్ ఉంటాయి. అండ్ సో దానికంటే కూడా ఇంకా ఇంపార్టెన్స్ అని చెప్తున్నాం, కాస్ట్ ఏ కాస్ట్ బి, అది సేమ్ ఏబిసి బదులు 2A 2B 2C ఉంటుంది కాబట్టి ఎస్లో ప్రాబ్లం ఒకటి చెప్తాను. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈజ్ వాట్ యు నో, ఇఫ్ A plus B plus C, ఈ మోడల్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు రేపు ఇంకొకటి. ఇఫ్ A plus B plus C is equal to 2S, then prove that cos of S minus A cos of S minus B plus cos of C, which is equal to, we have to prove minus 1 plus 4 sin
sorry, 4 cos s minus a by 2 and cos s minus b by 2 and cos c by 2. సో ఎస్లో ఉంటే ఎలా చేయాలి? వర్కింగ్ రూల్లో అసలు చేంజ్ ఉండదు నాన్న, సేమ్ వర్కింగ్ రూల్. సొల్యూషన్ given a plus b plus c 5 a plus b plus c is not 5, sorry, 2s, and LHS I am taking. What is LHS? Cos of s minus a plus cos of s minus b plus cos c. Now for these two the formula is same. What is the formula? Cos c plus cos d equal to 2 cos c plus d by 2 and cos c minus d by 2. So I am applying that formula, that you will get what? 2 cos c plus d by 2. S minus a plus s minus b by 2 and cos c minus d by 2 అంటే s minus a minus of this minus s plus b by 2 plus cos c is as it is, and if you continue this is equal to 2 cos of, here this s plus s is 2s minus a minus b which is minus of a plus b by 2, and cos of here what it will get cancel, you can see this s cancel and this s cancel, minus s plus s, and remaining what? Cos of minus a plus b, but we can write a minus b. అరే ఎలా రాసుకోవచ్చు చెప్తా చూడండి. cos c, so always remember cos of a minus b which is equal to cos of b minus a. ఎందుకు అంటే కాస్ లో నెగిటివ్ కూడా పాజిటివ్ యాంగిల్, cos of minus theta plus cos theta కాబట్టి. And we have what? 2 cos of a 2s is a plus b plus c, a plus b plus c or a plus b దగ్గర 2s minus c రాసుకోవచ్చు మీ ఇష్టం. సో a plus b plus c, again this is minus a minus b by 2. Okay, now what you will get? Cos of a minus b by 2 continuation plus cos c. Now here a b cancel, which is 2 cos c by 2 and cos of a minus b by 2 and plus cos c, again c by 2 లో కావాలి, cos లోనే కావాలి, cos లో ఉంది, sin లో ఉంది, tan లో ఉంది, sin cos లో ఉంది నేను చెప్పా. సో cos theta in terms of cos which you have, that is 2 cos square theta by 2 minus 1, this is a formula. Sin లో అయితే 1 minus 2 sin square c by 2 ఆల్రెడీ చెప్పాను. సో దిస్ ఈజ్ వాట్? cos c అంటే 2 cos square c by 2 minus 1. Okay, and which is equal to, we can take from first term and second term 2 cos c by 2 కామన్ తీయచ్చు. 2 cos c by 2 రిమైనింగ్ ఇక్కడ ఏముంటదంటే cos of a minus b is left and remaining plus one more cos c by 2 left, cos c by 2 and minus 1, and again we can write what? a plus b plus c is equal to 2s, then c is equal to 2s minus of a plus b. కానీ బై 2 లో కావాలి కాబట్టి బై 2 బై 2 బై 2, ఎందుకంటే c బై 2 కావాలి కదా. సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ 2 cos c by 2 into cos of a minus b by 2 plus cos c by 2, which we can write what? Cos of 2s minus of a plus b by 2 we can write. Now ఇప్పుడు ఇది మళ్ళీ cos c plus cos d ఫామ్ లో ఉంది. ఓకే, సో cos c plus cos d ఫామ్ లో ఆల్రెడీ మనం ఇందాక రాసాం కదా, మళ్ళీ నేను అప్లై చేస్తున్నా. 2 cos c by 2 cos c plus cos d ఫామ్ లో 2 cos c plus d by 2 అంటే a minus b plus 2s minus a minus b by 2, again by 2 will be 4. జాగ్రత్త చూడండి, a plus b, సపోజ్ దీన్ని మనం a by 2 అనుకుందాం, దీన్ని మనం b by 2 అనుకుందాం, అంటే అది ఇది c plus d by 2 కావాలి కదా. సో a by 2 plus b by 2 by 2, 2 LCM, again 2 to 4 అనమాట, అలా వచ్చింది అది. సో యూ విల్ గెట్ ఆల్రెడీ బై 2 కాబట్టి బై 4 వచ్చేస్తుంది ఆటోమేటిక్, ఎందుకంటే ఫార్ములాలో బై 2 ఉంది కాబట్టి, ఫార్ములాలో బై 2 ఉంది కాబట్టి. ఓకే, 2 cos c plus d by 2 and cos c minus d by 2, that is what?
a minus b as it is, this is minus 2s, and this is minus of a plus b minus a minus b కాబట్టి minus multiply చేస్తే plus a plus b by 4. Now simplification, finally 2 2s are 4 cos c by 2 4 cos c by 2, and here cos of ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూసుకోవాలి, bb క్యాన్సిల్, sorry not bb cancel, aa cancel, this a cancel, remaining what, minus 2b plus 2s by 4, and cos of ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతున్నాయి, bb క్యాన్సిల్ అవుతుంది, so that is a plus a, 2a minus 2s by 4. సో అన్నిట్లో 2 కామన్ తీయచ్చు, 2 తో క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ 2 కామన్, 4 cos c by 2 into cos of, taking 2 common, minus b plus s by 4, and cos of taking 2 common, a minus s by 4, 2 1 ja, 2 2 ja, 2 1 ja, 2 2 ja, then sorry I forgot to write this minus 1, this is minus 1, continuation it will come, minus 1, don't forget like me, minus 1, so I'm writing first minus 1 plus 4 cos c by 2, ముందు రాసుకోవడం వల్ల మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట, and cos minus b plus s ని we can write s minus b by 2, but proof లో ఏముందంటే సో cos of minus b plus s ఉంది, ప్రూఫ్ లో ఏముందో చూద్దాం, ప్రూఫ్ లో ఏముంది అంటే s minus a by 2 s minus b by 2, కాబట్టి దీన్ని s minus b by 2 రాసేసుకుందాం, అండ్ cos ఇది a minus s, దీన్ని కూడా s minus a by 2 రాసుకోవచ్చు, ఎందుకంటే cos కాబట్టి, నేను చెప్పా cos లో నెగిటివ్ కూడా పాజిటివ్, సో విచ్ ఈస్ minus 1 plus 4 cos s minus a by 2 cos s minus b by 2 cos c by 2. So this is if given in terms of s లో ఇస్తే ఎలా చేయాలి, అది దీని ఆన్సర్. ఓకే, రేపు మళ్ళీ ఒక ఎస్ ప్రాబ్లం చేసుకొని, s లో ఇచ్చిన ప్రాబ్లం చేసుకొని, అండ్ ఇంకొక కొంచెం డిఫికల్ట్ మెథడ్ ఉంది, అది చెప్పేసుకుంటే ఫినిష్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ part 1. Thank you. If any doubt, send message, but spread this